తండ్రి కలను నిజం చేస్తున్న కొడుకు, గ్రూప్ 1 పరీక్షల్లో సత్తా చాటిన యోధుడు. నిన్నమొన్నటి వరకు పేపర్లో ఈ వార్తను చూసి ఆ ఊరు వాళ్ళందరూ అతని గురించి చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళండి. చాలామంది కుటుంబాలు కూడా అరే అట్లా తయారు కావాలరా అని చెప్పి వాళ్ళ పిల్లలకు చెప్పుకుని సంతోషపడేవాళ్ళు. ఒక పేదింటి నుంచి గ్రూప్ 1 స్థాయికి ఎదిగాడు, శభాష్ అని చెప్పి అందరూ మెచ్చుకున్నారు. కానీ కట్ చేస్తే అసలు శిశులు కంత్రీగాడని తెలిసి అందరూ నోరెలు పెట్టారు. వాడు చేసిన పని తెలిస్తే మీరు కూడా ముక్కున వేరేసుకుంటారు. నేను చెప్పిన తర్వాత మరి ఆ కొడుకుని ఏమనాలో మీరే ఒక నిర్ణయం తీసుకోండి, నేను చెప్పను. సరే, సాధారణంగా ఎవరైనా పరీక్ష పాస్ అయితే స్టేట్ మొత్తం తెలుస్తుంది కదా, అబ్బో గ్రూప్ 1 కొట్టాడు, మంచి పోలీస్ ఆఫీసర్ అవుతాడు, చాలా గొప్పగా చదివి ఉంటాడు, చాలా బాగా కష్టపడి ఉంటాడు అని చెప్పి అనుకుంటాం కదా. సో ఆ ఊరు వాళ్ళందరూ కూడా అదే అనుకున్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు. విశాఖలోని అల్లీపురం ప్రాంతానికి చెందినటువంటి చెల్లుబోయిన లోచన కుమార్ మాత్రం ఆ సెలబ్రేషన్స్ని ఒక బిజినెస్గా మార్చేశాడండి. పక్కా బిజినెస్గా మార్చేశాడు. పేపర్లు, ఫోటోలు, మెడలు, పూలదండలు, ఊరంతా ఫ్లెక్సీలు, ఏం లేదు, అంతా ఏం లేదు, అంతా అబద్ధాలన్నీ. తన ఫోటోలు దిగినట్టు, పూలదండలు వేసుకున్నట్టు, తన ఎవడో సన్మానం చేసినట్టు, గ్రూప్ 1 జాబ్ కొట్టేసినట్టు, ఇన్ని మార్కులు వచ్చినాయని చెప్పి ఇవన్నీ కూడా పేపర్ కటింగ్స్ తయారు చేసుకుని ఊరంతా ఫ్లెక్సీలు పెట్టేశాడు. రియల్ ఆఫీసర్ అని చెప్పి అందరూ కూడా భ్రమపడ్డారు. కానీ పాపం ఆ ఫోటోలు వెనుక ఉన్నది నకిలీ నవ్వులని ఎవరూ ఊహించలేకపోయారు. గ్రూప్ 1 కొట్టింది స్టేట్కి సేవ చేయడానికి కాదు, అమాయకుల జేబులు కొల్లగొట్టడానికని తెలిసి అందరూ కూడా షాకుల మీద షాకులు తింటున్నారు. ఉద్యోగం రాకపోయినా డిఎస్పీగా జాబు సాధించినట్టు మనోడి బిల్డప్, పేపర్లో ప్రకటనలు, స్పీచ్లు, ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పటం, నిజంగా ఇతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పడం, స్టోరీల మీద స్టోరీలు, ఇవన్నీ నడిపించాడు కొన్ని రోజులు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? దొంగలు పోలీసులకు భయపడటం పాతకాలం కదా. ఈ లోచన కుమార్ ఏకంగా పోలీసు అవతారమే ఎత్తేసి నేను గ్రూప్ 1 విన్నర్ని, కాబోయే డిఎస్పీని అంటూ కలరింగ్ ఇవ్వడంతో పాటు ఒక బిల్డప్ మ్యారేజ్ చేశాడు. నిరుద్యోగులందరికీ నేను పాఠాలు చెప్తా, అసలు గ్రూప్లు ఏ విధంగా కొట్టాలి, ఉద్యోగం ఈజీగా ఎట్లా సంపాదించాలో నేను చెప్తా అంటూ నిరుద్యోగులందరినీ బుర్డి కొట్టించే ప్రయత్నం చేశాడు. సార్, మాకు ఒక కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పించండి అని అడిగితే చాలు, లక్షల్లో ఇవ్వు డబ్బులు, రేపే కాకి డ్రెస్ కుట్టించేస్తా అంటూ హామీలు ఇచ్చి అందరికీ కుచ్చురూపులు పెట్టేశాడండి చాలామందిని. ఇదే విధంగా ట్రాప్లో పడేసుకున్నాడు. లోపల మ్యాటర్ లేకపోయినా బయట మాత్రం ఫుల్ డిఎస్పీ లెవెల్ మెయింటైన్ చేస్తూ లక్షల రూపాయలు చాలామంది అమాయకుల నుంచి అక్కడ ఆ ఊరి వాళ్ళు, తర్వాత తెలిసిన వాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఇతని మాటలను నమ్మేసి డబ్బులు కట్టారు. ఎన్నాళ్ళు చెల్లినా ఈ లోచనాల ఆటలు అసలు ఏం అర్థం కావట్లా. అంటే ఆ టైం రానే వచ్చింది, అతని గురించి నిజాలు తెలిసే టైం వచ్చింది. చివరికి అదే జరిగింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మనోడి దుమ్ము దులిపారంటే, నువ్వు రాసింది గ్రూప్ 1 పరీక్ష కాదు నాయనా, అమాయకుల్ని ముంచే మోసాల లెక్కలు అని చెప్పి సిపి గారు మీడియా సాక్షిగా క్లారిటీ ఇచ్చారు. లోచన కుమార్ పేపర్లో చేయించుకున్నటువంటి ఆ ప్రచారాలు మొత్తం పచ్చి అబద్ధాలు, అవన్నీ ఉద్యోగాల పేరుతో డబ్బులు గుంజటానికి అని చెప్పి బాగ్చి గారు మొత్తం ఇన్వెస్టిగేషన్లో బయటపెట్టారు. ఇతను ఏదో పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో డిఎస్పీగా లెక్చర్ ఇవ్వడానికి వెళ్తున్నట్టు మాకు తెలిసింది. అతని మీద ఇప్పటి వరకు 5 కేసులు మాత్రం ఉన్నాయి. ఎంబీపీ స్టేషన్లో ఒక కేసు, మల్కాపురం స్టేషన్లో ఒక కేసు, ఎయిర్పోర్ట్ స్టేషన్లో 2 కేసులు, పోర్ట్ టౌన్ పిఎస్లో ఒక కేసు. నేను ఫలానా వ్యక్తిని, నేను ఫలానా ఉద్యోగం ఇప్పిస్తాను, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ యూనివర్సిటీ, కాలేజ్, స్కూల్ అయినా సరే, దయచేసి నమ్ముకొని డబ్బు ఇవ్వకండి, మోసపోకండి. అదే మాదిరిగా ఇటువంటి ఫేక్ డిఎస్పీ, ఫేక్ ప్రభుత్వ ఉద్యోగులు మన చుట్టుపక్కల కొందరు ఇలా తిరుగుతూ ఉంటారు, దయచేసి నమ్మకండి. ప్రస్తుతం ఈ నకిలీ రత్నాన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తీసుకెళ్లారు. పేపర్లో ఫోటో పడగానే పెద్ద ఆఫీసర్ని నమ్మేసి కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఇలాంటి బ్రోకర్ల చేతిలో పోస్తే చివరకు మిగిలేది బూడిదే. పోలీస్ డ్యూటీ చేద్దామనుకున్న లోచన కుమార్కి ఇప్పుడు జైల్లో ఓచులు లెక్క పెట్టే స్పెషల్ డ్యూటీ పడింది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి. ఉద్యోగాల పేరుతో ఎవరైనా ఆశ పడితే నమ్మకండి. ఆశ పెడితే మీకు ఉద్యోగాలు ఇప్పించేస్తా, 1,00,000 రూపాయలు కట్టండి, నెక్స్ట్ టైం మీ ఓడికి గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పి ఎవరైనా చెప్తే నమ్మి మోసపోవద్దు. అలాంటి కంత్రీగాళ్ల వివరాలని వెంటనే పోలీసులకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది.